హలో పబ్లిక్, ఇదైతే ఒక హౌంటెడ్ హౌస్కి సంబంధించిన బ్లాగ్. ఇది నాకు కమెంట్స్లో ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ నాకు సజెస్ట్ చేశారు, నేను ట్రై చేసిన. నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్ నైట్ అవుట్ అన్నారు, మరి ప్లాన్ ఏంది? ఇప్పుడేం నైట్ అవుట్ పిచ్చోడు కళ్ళకి కొడుతుంది అది. అది కాదు, మీరు కుందన్ బాగ్ హౌంటెడ్ హౌస్ కోసం విన్నారా? ఫస్ట్ కుందన్ బాగా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఫస్ట్, తర్వాత కుందన్ బాగా. సరే, కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇప్పించి కుల్ఫీ తినుకుంటా కుందన్ బాగా పోతావారా? కుందన్ బాగ్ పోదాం, ఏమంటారు? మనం పోదామా? పోదాం. పోయినా ఎప్పుడన్నా? పోలే, ఎక్స్ప్లెయిన్ చేద్దామని ప్లాన్ ఉన్నా. ఆడికి పోయినాడు కూడా రాలే మళ్ళీ ఇంకకి. ఏమంటారు బాయ్? బంద్ చేయరా ఫస్ట్ కెమెరా బంద్ చేయంట బాయ్. కెమెరా బంద్ చేయంట. బంద్ చేయరా ఫస్ట్ కెమెరా బంద్ చేయంట బాయ్. కెమెరా బంద్ చేయంట. ఇదేంటంటే అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు నీ అబ్బా జపా. బంద్ చేయరా బాయ్, కెమెరా లైట్ కొడుతుంది, ఎందుకు తమాషా చేస్తున్నావు? పొద్దున్న పోదాం, గుడికి పోదాంలే. గుడికి కాదు, ఇప్పుడు ఫిక్స్ చేసిన ఈ దగ్గరనే. ఇది కుందన్ బాగ్ పార్క్ రా. ఇది నువ్వు ఫిక్స్ అయిపోయి మమ్మల్ని దంపుడే. నువ్వు ఫిక్స్ అయిపోయి మమ్మల్ని దంపుడే. ఏం కాదు, వస్తే ముగ్గురం కలిసి చేద్దాం, లేకపోతే ముగ్గురం కలిసి కంటెంట్ చేద్దాం. ఏమంటావు? పెళ్లి కాలేదు, నాకు కూడా కాలేదు, ఒక్కటి కూడా కాలేదు నాకు కూడా. నైట్ టైం అవుతుంది, ఇంట్లో ఫోన్ చేస్తుర్రు, ఇట్లా ఏమనొద్దు. రెండైనా మూడైనా ఇంకేమన్నా పోవాల్సిందే, అంతేనా? ఫిక్స్ డన్. బ్లాగ్ అనేసిర్రు, సబ్స్క్రైబ్. అది చూసారా సార్ డబుల్ యాక్షన్. మనోడైతే ఇదే ఏరియాలో ఉంటాడు. మనం స్టోరీ అనుకుందాం, ఏంది కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ అంటారు, ఏంటిది అని చెప్పి ఒకసారి అనుకుందామని ఇక్కడికైతే వచ్చేసినాం. సీన్ ఏం లేదన్న, అసలు యాక్చువల్లీ వచ్చి ఒక 15-18 years కింద ఒక దొంగ ఉంటుండే ఆ హాంటెడ్ హౌస్ లో. 3 days కి ఒకసారి పోయి అలా దొంగతనం చేస్తుండే. ఏంటంటే ఆయన 4th day పోయినప్పుడు బెడ్ లా అస్థి పంజరాలు కనిపించినాయి, ఒక తల్లిది వాళ్ళిద్దరు బిడ్డలవి. అయితే వాడు పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి పక్కన నేబర్స్ ని అడిగారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే, మాకు వీళ్ళు 6 months నుంచి కిటికీ దగ్గర వాకింగ్ చేసుకుంటా కనిపిస్తారు, వీళ్ళు 6 months నుంచి చనిపోయింది ఎట్లా తెలుస్తుంది మాకు? అసలు వాళ్ళు మాతో మాట్లాడినట్టు మాకు ఉంటది కదా, మేము చూసినాం వాళ్ళని, వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు, ఇంకా స్కెల్టన్స్ ఎట్లా అయ్యారు అన్నట్టు ఇది స్టోరీ. అట్లా అప్పటి నుంచి ఇదంతా ఒక థ్రిల్లింగ్ ఇంకా నడుస్తుంది. అప్పటి నుంచి అందరు వచ్చి చూస్తారు, కానీ ఇప్పుడు క్లోజ్ చేసి అది స్టోరీ. అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు ఏం లేదు. అంతా ఇప్పుడు అంతా పబ్లిక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఏముంటలేదు. అప్పుడు అంటే సుంసాన్ ఉంటుండే కాబట్టి జర నడుస్తుండే. ఇప్పుడు ఒకసారి థ్రిల్ చేసి రండి అన్న, ఒకసారి అర్థమవుతుంది మీకు. చలో మనం కూడా పోయి ఎంజాయ్ చేద్దాం. తమాషా నాకు అర్థమైతే లేదు, బాగుంది. పోదాం అని తీసుకోబోతుండు, వాడికి పోయినాక ఏమైతుందేమో. లబ్జంలు కలగలుపుతున్నాయి. ముగ్గురం పోవాలి, ముగ్గురు 6 అయ్యారు. ముంగడ భయ్యాన్ని చూపి వెళ్ళిపోతాం మనమైతే. ఎట్లుండ టైం అయితే చూస్తుంది, ఇది టైము. ఈ టైంకి మనం పోతున్నాం. ఇదేనా? అయ్యా లైట్లు ఉండవు ఏం. అయ్యో ఇదేంట, చూడరే మనకు అనిపిస్తుందా మీకు? నాకైతే ఏం కనిపిస్తలేదు. ఆగిపోయి నువ్వు ఉందే నాకు అర్థం ఆడితే నాకు ఏమో కనిపిస్తుంది. చూడరి, నాకు ఏమవుతుంది. ఇదా ఈడేమో గల్లీలు అన్నాడు, ఈడు తీసుకొస్తాడు. ఏనయ్యే భయ్, అరే ఇదేనా? వేస్ట్ ఇగో మనోడు తీసుకోబోతుండు. ఇదేంట, డోర్లు అయితే క్లోజ్ చేసిర్రు. దా గోడలు అయితే టూ డేంజరస్. ఉచ్చ పడుతుంది,
పడుతున్నా పోతున్నాం మ్యాచ్ మెయిన్ సీన్ ఎంటర్ అవుతున్నాం మనం. మెయిన్ సీన్ చూస్తుంటే భయం అవుతుంది. ఇంత లోపలికి పోతున్నాం, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో లోపలి గంట పడుతుంది. కానీ చూద్దాం పోదాం. ఆ మెయిన్ మొత్తం చీకటి ఉంది ఇడైతే. బాబా డేంజర్ ఉంది, భయం అవుతుంది. కానీ పక్కనే అంత అమ్మ చూసుకుంటుంది మొత్తం. అంటే లైక్ హంటింగ్ ప్లేస్. హాంటెడ్ అంటే ఏమో అన్నట్టు అనుకోవచ్చు, కానీ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. భయం అవుతుంది. అయ్యా ఇది డెడ్ ఎండ్. జై శ్రీరామ్. గాయస్ ఒకసారి లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా దారుణం ఉంది. వచ్చేదే పడుతుంది మ్యాచ్. మీరు బాయ్ వాపర్ కాయ ऊपर లైట్స్ ఆఫ్ చేయి. అరే బండి ఆఫ్ చేయరా, బండి ఆఫ్ చేయి, బండి ఆఫ్ చేసి. ఏ బండ ఆఫ్ చేయకరి. ఎక్స్పీరియన్స్ అయితే ఒక డేంజరస్ ఉంది, ఒక లెవెల్ ఉంది. ఏమో ఎక్స్పీరియన్స్ చేయాలని చేస్తున్నాం. ఉచ్చ పడుతుంది ఒక సైడు. బాబా అరే ఏమో సౌండ్ వస్తుందిరా. అరే ఏమో సౌండ్ వస్తుందిరా. నాకైతే ఒక్కసారికి పిక్చర్ ప్యాక్ అయినాయి. ఇట్లాంటి కంటెంట్ కావాలంటే సన్నదన కమెంట్ చేయరు. ఇంకేం లేవా? దాదా ఏదో ఇంట్రెస్ట్. पूरे मिलके चोरी करने को भागे सरकार पूरे. నమ్లి కనిపించేసి మనకి ఇల్లు కూడా కుందన్ బాగా పోతున్నాం అని చెప్పేసి. मेन इसका इन्हें जॉनी व्लॉगर इसका ही चैनल जो भी है भाई 50-50 इसको చలో ఇల్లు ఏమున్నా కూడా మెయిన్ వినయ్ మొత్తం మెయిన్ మొత్తం మాంత్రికుడు. కుందన్ బాగా రైడరా చలో అందరు కలిసి ఒకసారి చెప్పేసి సబ్స్క్రైబ్ టు జానీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి కంటెంట్ కావాలంటే కమెంట్స్లో నాకు చెప్పండి. నేను కంపల్సరీ అందరి కమెంట్స్ చదివి వాటికి రిప్లై చేస్తాను. ఒకవేళ ఇట్లాంటి కంటెంట్ నేను ముందు కూడా చేయాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ జానీ వ్లాగ్స్ అండ్ కీప్ సపోర్ట్.